డైనోసార్స్ మాత్రమే కాదు, ఈ జీవ పరిణామ చరిత్రలో కొన్ని వందల వేల జీవజాతులు కూడా అంతరించిపోయి ఉంటాయి అని చెప్పి డార్విన్ తన పరిశోధనలో తెలుసుకున్నారు. ఈ భూమి మీద ఏ జీవజాతి తన మనుగడను కొనసాగించాలి అనే విషయాన్ని నిర్ధారించేది ప్రకృతే అని చెప్తుంది ఆంథ్రపాలజీ 2. ఆంథ్రపాలజీ 2 పుస్తకాన్ని డాక్టర్ ఏ అశోక్ ఐఏఎస్ గారు, డాక్టర్ పివి లక్ష్మయ్య గారు రచించారు. యూపీఎస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ పుస్తకం సుపరిచితం. అంటే ఈ ప్రకృతిలో ఏ ఏ జీవజాతులు వాటి మనుగడను కొనసాగించాలి అనేది ప్రకృతే నిర్ణయిస్తుంది. ఉదాహరణకి ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరెవరు ఉండాలి, ఎవరిని తీసేయాలి అనే అధికారం ఆ కంపెనీ యాజమాన్యానికి ఉంటుంది కదా. కానీ ఊరికే తీసేయరు కదా, వాళ్ళకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. వాటిని ఫాలో అయిన వాళ్ళను మాత్రమే ఆ కంపెనీలో ఉద్యోగం కొనసాగించడానికి వీలుంటుంది. అలా కాకుండా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వకుండా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించకుండా వ్యవహరించే వాళ్ళని ఆ కంపెనీ యాజమాన్యం తీసేస్తుంది. అదేవిధంగా ప్రకృతి కూడా. మరి జీవజాతులకు ఏ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి భూమి మీద మనుగడ సాగించడానికి అని మనం తీసుకున్నట్లయితే, ఏ జీవి అయినప్పటికీ కూడా ప్రాథమికంగా చాలా ముఖ్యమైన రూల్ ఏమి అనంటే పరిణామం చెందడం. ఆ పరిణామం ఊర్ధ్వముఖంగా ఉండాలి, అంటే అభివృద్ధి దిశగా ఉండాలి, అధోముఖంగా ఉండకూడదు. పరిణామ క్రమానికి చక్కటి ఉదాహరణ మన ఎడ్యుకేషన్ సిస్టమ్. అంటే ఒక తరగతిలో జాయిన్ అయిన విద్యార్థి ఆ సంవత్సరం కాలంలోపు ఇచ్చిన సిలబస్ నంతటిని చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ పెట్టినప్పుడు వాటిల్లో పాస్ అవ్వాలి. అయితే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయబడతారు కదా. అదేవిధంగా ఈ జీవజాతులు కూడా పరిణామ క్రమంలో మనం వచ్చాము. అన్ని జీవజాతులు కూడా ఫ్రమ్ ద స్టార్టింగ్ ఇప్పటి వరకు కూడా ఏ జీవజాతి తీసుకున్నప్పటికీ పరిణామ క్రమంలోనే వచ్చాయి. ఆ పరిణామం అంటే ఏంటి? అభివృద్ధి. అవి ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి పరిణామం చెంది అభివృద్ధి చెంది రావాలి. ఆ విధంగా ఇది ప్రాథమికమైన ప్రతి జీవికి ఉండే నియమము. మరి అభివృద్ధి అంటే ఏ అభివృద్ధి చెందాలి? ఇప్పుడు మరి మనకు విద్యా విధానంలో అయితే 1వ తరగతిలో చదువుతున్న విద్యార్థులు 2వ తరగతికి వెళ్ళాలి అని అందరికీ తెలుసు. మరి జీవజాతుల విషయంలో తీసుకుంటే ఒక స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనే ఒక గందరగోళం ఉంటుంది కదా. అవి ఎలా నడుచుకోవాలో, ఎలా మసులుకోవాలో ప్రకృతే ప్రేరేపిస్తూ ఉంటుంది. ప్రకృతి యొక్క ప్రేరణకు అనుగుణంగా నడుచుకున్న జీవజాతులు పరిణామం చెందగలుగుతాయి. అలా ప్రేరణను అవి గుర్తించలేదు అని అనుకోండి, ఒకవేళ ఏం జరుగుతుంది అనంటే, ఈ ప్రకృతి వాతావరణ మార్పుల ద్వారా సూచిస్తుంది. ఎప్పుడూ ఉండే వాతావరణం కంటే కాస్త భిన్నంగా వాతావరణాన్ని మార్చి, ఇది మీరు చేస్తున్నది తప్పు, మీరు వెళ్ళాల్సిన మార్గం ఇది కాదు అని చెప్పి హెచ్చరిస్తుంది. దీన్నే క్లైమేట్ చేంజ్ అని, ఎన్విరాన్మెంటల్ చేంజ్ అని అంటారు. ఇలాంటి మార్పులకు ఆ సదరు జీవజాతి ఏదైతే మార్పులను పసిగడుతుందో వాటి జీవన విధానంలో కానీ వాటి నడవడికలో కానీ మార్పు చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. మొదటి నియమము చాలా ముఖ్యమైనది, పరిణామం చెందడం. రెండవది ప్రేరణను పసిగట్టి తదనుగుణంగా నడుచుకోవడం. మూడవది వాతావరణ మార్పులకు స్పందించి నడుచుకోవడం. ఇక 4వ దాని విషయానికి వస్తే